హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గారెలు లాంగ్ ప్రాసెస్ చూద్దాము. ఈచ్ స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం పట్టు మినపప్పు నైట్ అంతా నానబెట్టుకున్నాము. మార్నింగ్కి మనం కొంచెం వాష్ చేసుకోవాలి, కొంచెం పట్టు ఉంచుకోవాలి. చూడండి, బ్లాక్గా కనిపిస్తుంది, అదంతా పట్టు అనమాట. ఇప్పుడు ఆ నానబెట్టుకున్నదంతా మనం క్లీన్ చేసుకొని నీట్గా గ్రైండర్లో మిక్స్ చేసుకుంటున్నాము. కన్సిస్టెన్సీ చూడండి ఎంత థిక్గా రావాలో. ఎక్కువ వాటర్ అనేవి ఎక్కువ పోయకూడదు. పప్పుని నానబెట్టుకున్నాం కదా, అసలు మనం వాటర్ పోయకుండా మంచిగా ఇలా గట్టిగా థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. మా మదర్ చూపించారు కదా చేత్తో పట్టుకొని, అలా రావాలన్నమాట. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువగా పోసుకోవాలి, చాలినట్టు పోసుకోవద్దు, కళాయి నిండుగా పోసుకోండి. అండ్ ఇప్పుడు గారెల్లో సాల్ట్ వేసుకున్నాం. పిండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఒక 10 minutes మేము గ్రైండ్ చేసామన్నమాట. గ్రైండర్లో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో సాల్ట్ వేసాం, జీలకర్ర వేసాం, ఇంకా ఆనియన్స్ వేసాము, పచ్చిమిర్చి వేసాము, కొత్తిమీర వేసాము, అలాగే అల్లం కూడా వేసుకున్నాము. అల్లం ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు గ్రైండర్లో వేస్తైనా, మిక్సీలో వేసినా, లేదా రోట్లో రుబ్బుకున్నా సరే, అల్లం అనేది మాత్రం మీరు చిన్ని పీసెస్ కట్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్ది అనమాట. చూడండి ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నారో మొత్తం పిండిని. అన్ని ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేశారు. మొత్తం చక్కగా మిక్స్ చేస్తున్నారు. కన్సిస్టెన్సీ చూడండి, పిండి కన్సిస్టెన్సీ. ఆ పిండి మనకి వచ్చే దాన్ని బట్టే మనకి గారి టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ పోయకూడదు. అది మనం ఆ స్టెప్ ఒకటి మనం చూసుకుంటే చాలన్నమాట. పిండి పట్టే విధానం బట్టే గారి టేస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే గారి మనం ఒక్క చేత్తోనే వేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది అస్సలు యూజ్ చేసుకోకూడదు. మనం పూజలకి చేసుకున్నా, లేకపోతే వేరే ఏ పర్పస్కి అయినా సరే మనం గారె అనేది రైట్ హ్యాండ్తోనే వేయాలి. చూడండి ఇక్కడ మా మదర్ రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క హ్యాండ్తోనే వేస్తున్నారు, చూసారా? అట్లా రావాలన్నమాట, చక్కగా రౌండ్గా. అండ్ ఇప్పుడు గారెలు మనం మంచి కలర్లో, గోల్డిష్ కలర్లో వేపుకోవాలి. ఎక్కువగా కూడా వేపుకోకూడదు. అలా వేసి ఒక 2 minutes ఆయిల్లో ఉండనివ్వండి. వెంటనే గరిట పెట్టి తిప్పద్దు. ఒకసారి మన గారెలు పిండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో. పిండి కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే మనకి గారి చూసారా ఆయిల్లో వేసిన 2 minutesకి 1 minuteకి అలా ఉబ్బుతున్నాయో, అలా మంచిగా రావాలి అంటే మనం పిండి అనేది చాలా మంచిగా రుబ్బుకుంటేనే మనకి అంత మంచిగా వస్తాయి అన్నమాట. సో పిండి రుబ్బుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, వాటర్ వేసే టైంలో చాలా జాగ్రత్తగా ఆ స్టెప్ని మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే అదొక్కటి చూసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు. అసలు మనం ఆలోచనే పెట్టుకోక్కర్లా. అండ్ వాటర్ ఎక్కువైతే గారెల్లో నూనె పీల్చేసిద్ది. మనకైతే అసలు ఆయిల్ చేతికి కూడా అంటట్లేదు, అంత నీట్గా వచ్చిందనమాట. అంటే మనం పిండి అనేది అంత మంచిగా కలుపుకున్నాం, అంత మంచిగా రుబ్బుకున్నాం, కాబట్టి మనకి ఆయిల్ కూడా పీలవలేదు. సో ఇప్పుడు గారెల పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనా గారెలు సరిగ్గా రావు, టేస్ట్ సరిగ్గా ఉండదు, ప్లస్ ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చేసిద్ది. కాబట్టి ఆ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. అది కనుక మీరు చాలా మంచిగా అది కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆ స్టెప్. చూసారా మనకి ఎంత మంచిగా ఉబ్బుతున్నాయో గారెలన్నీ ఆయిల్లో. కొంచెం కూడా షేప్ అయినా సరే, ఏదైనా సరే
మనం చక్కగా అది పిండి రుబ్బుకొని వేలోనే ఉంటుంది అనమాట. అందరూ గారెలు అంటే చాలా భయపడతారు. అంటే వంటలు రానోళ్ళు, కొత్తగా ట్రై చేసేవాళ్ళు అమ్మో మాకు వచ్చిద్దో రాదో అని భయపడతారు. అసలు చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఎందుకంటే మనం పిండి పట్టే విధానం బట్టే డిపెండ్ అయి ఉంటుంది తప్ప అది పట్టిన తర్వాత అంతా చాలా సింపుల్గా ఉంటుంది. అది కరెక్ట్గా పట్టుకుంటే చాలు. మనకి గారి షేప్ కానీ ఏదైనా సరే ఒక్క చేత్తోనే వేసేయచ్చు అనమాట, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. సో ఆ స్టెప్ ఒకటి మీరు కన్ఫామ్గా మంచిగా ఫాలో అయితే చాలు. ఎందుకని నేను అంత గట్టిగా చెప్తున్నాను, అన్నిసార్లు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. మొత్తం టేస్ట్ అంతా మనం పిండి పట్టే దగ్గరే ఉంటుంది. చూసారా మన గారెలు, చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసాయో. ఇంకొక 2 minutes ఫుల్గా ఇంకొంచెం కలర్ వచ్చాక తీసేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను అది కూడా చూపిస్తాను మీకు. చూడండి సైడ్ పెట్టాను, కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చాయో. ఆ కలర్లో ఉంటే చాలు, తీసేస్తే మనకు ఆయిల్ కూడా ఎక్కడ పీల్చలేదు. నేను షార్ట్స్లో పెట్టాను, తింటూ చూపించాను. చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా వచ్చాయి, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ గారెల్లోకి మనం చట్నీ మంచిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఆ చట్నీ ప్రాసెస్ కూడా నేను షార్ట్స్లో పెట్టాను అండ్ ఫుల్ లాంగ్ వీడియో కూడా నేను చేసి పెట్టాను. అది కూడా చూడండి. మన ఛానల్లోకి వెళ్తే వీడియోస్ ఉంటాయి. టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట. క్రిసిపీగా గారెల్లో ఆ టమాటా కొత్తిమీర పచ్చడి వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఆహా అనాల్సిందేనమాట, అంత బాగుంటుంది. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేయండి, మన వీడియోస్ని చూడండి. మన వీడియోస్లో అన్ని రకాలైన టేస్టీ వంటకాలు అన్నీ ఉన్నాయి. అవి మీరు చూసి ఒక్కసారి ఆ స్టెప్స్ మీరు ఫాలో అయ్యి మీరు చేసుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను అన్నీ చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. మన ఛానల్లో చాలా సింపుల్గా ఉంటాయి. న్యూలీ మ్యారీడ్ వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా సరే చేసుకోవచ్చు. అంత ఈజీ స్టెప్స్లో చెప్తున్నాను. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్ కొట్టి ఇంకా మమ్మల్ని మోటివేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనకి గారెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి, చాలా మంచి కలర్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, గారిని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఉంటుందో. లోపల కూడా మనకి చాలా బాగా కుక్ అయి ఉంటుంది. ఇంకా మనం ఆనియన్స్ వేసాము, కొత్తిమీర వేసాము, పచ్చిమిర్చి వేసాము, అల్లం వేసాము. అవి కూడా మంచిగా ఏగి మంచిగా ఉంటుంది. చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను గారిని. చూసారా ఎంత బాగుందో ఆ బయట. అసలు చూడండి లోపల అంతా కుక్ అయిపోయింది. మనం పచ్చిమిర్చి చూడండి, ఆనియన్ చూడండి ఎంత మంచిగా మగ్గాయో. పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మనం ఫ్రై చేసుకుంటే గారి మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు ఎన్ని తిన్నా సరే తిన్నట్టే తెలియలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన టిప్ అంతా ఫాలో అవుతూ పిండి కరెక్ట్ వేలో రుబ్బుకొని మంచిగా నానబెట్టుకొని ఒక 4 hours మనం పప్పు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పప్పు కడిగేటప్పుడు మొత్తం పొట్టు తీసేయకుండా కొంచెం పొట్టును మిగిల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు కూడా ఎవరు భయపడద్దు. మనం చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. Like my videos and subscribe my channel.